కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. జానారెడ్డి ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ పలు అంశాలపై ఆయనతో చర్చించినట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఆపరేషన్ కగార్, మావోయిస్టులు కోరిన శాంతి చర్చలు, కాల్పుల విరమణ తదితర అంశాలపై జానారెడ్డితో రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారు. కాగా ఇదే అంశంపై నిన్న సీఎం రేవంత్ రెడ్డితో పీస్ కమిటీ చర్చలు జరిపింది. ఈ నేపథ్యంలోనే రేవంత్ జానారెడ్డి ఇంటికి వెళ్లినట్టు తెలుస్తోంది. అదేవిధంగా కాల్పుల విరమణ, శాంతి చర్చల అంశంపై జానారెడ్డి సలహాలు తీసుకుంటున్నారన్న సీఎం రేవంత్. జరిగిన శాంతి చర్చల అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీస్తున్నారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, జరిగిన పరిణామాలు రేవంత్ కు వివరిస్తున్నారు జానారెడ్డి. ఈ నేపథ్యంలోనే కేంద్రానికి లేఖ రాసే ఆలోచనలో రేవంత్ ప్రభుత్వం ఉన్నట్లు టాక్ వినబడుతోంది. ముఖ్యంగా శాంతి భద్రతల సమస్యల అంశంగా కాకుండా సామాజిక కోణంలో చూస్తామంటున్నారు సీఎం రేవంత్. ప్రధానంగా గతంలో చర్చల్లో పాల్గొన్న వారితో సర్కార్ సంప్రదింపులు చేపట్టింది. మరోవైపు నిన్న బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ఆపరేషన్ ఖగార్ పై బీఆర్ఎస్ నేత కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖగార్ పేరుతో గిరిజనులను ఊతకోత కోస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. ఆపరేషన్ ఖగార్ ఆపి నక్సలైట్లతో చర్చలు జరపాలని సూచనలు చేశారు. దీనిపై పార్టీ తరపున కేంద్రానికి లేఖ రాస్తామన్నారు కేసీఆర్. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. జానారెడ్డి ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అంశాలపై ఆయనతో చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఆపరేషన్ ఖగార్, మావోయిస్టులు కోరిన శాంతి చర్చలు, కాల్పుల విరమణ తదితర అంశాలపై జానారెడ్డితో రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారు. కాగా ఇదే అంశంపై నిన్న సీఎం రేవంత్ తో పీస్ కమిటీ చర్చలు జరిపింది. ఈ నేపథ్యంలోనే రేవంత్ జానారెడ్డి ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. అదేవిధంగా కాల్పుల విరమణ, శాంతి చర్చల అంశంపై జానారెడ్డి సలహాలు తీసుకుంటానన్నారు సీఎం రేవంత్. జరిగిన శాంతి చర్చల అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీస్తున్నాడు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, జరిగిన పరిణామాలు రేవంత్ కు వివరిస్తున్నారు జానారెడ్డి. ఈ నేపథ్యంలోనే కేంద్రానికి లేఖ రాసే ఆలోచనలో రేవంత్ ప్రభుత్వం ఉన్నట్లు టాక్ వినబడుతోంది. ముఖ్యంగా శాంతి భద్రతల సమస్యల అంశంగా కాకుండా సామాజిక కోణంలో చూస్తామంటున్నారు సీఎం రేవంత్. ప్రధానంగా గతంలో చర్చల్లో పాల్గొన్న వారితో సర్కార్ సంప్రదింపులు చేపట్టింది. మరోవైపు నిన్న బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ఆపరేషన్ ఖగార్ పై బీఆర్ఎస్ నేత కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖగార్ పేరుతో గిరిజనులను ఊతకోత కోస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. ఆపరేషన్ ఖగార్ ఆపి నక్సలైట్లతో చర్చలు జరపాలని సూచనలు చేశారు. దీనిపై పార్టీ తరపున కేంద్రానికి లేఖ రాస్తామన్నారు కేసీఆర్. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. జానారెడ్డి ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ పలు అంశాలపై ఆయనతో చర్చించినట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఆపరేషన్ ఖగార్, మావోయిస్టులు కోరిన శాంతి చర్చలు, కాల్పుల విరమణ తదితర అంశాలపై జానారెడ్డితో రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారు. కాగా ఇదే అంశంపై నిన్న సీఎం రేవంత్ తో పీస్ కమిటీ చర్చలు జరిపింది. ఈ నేపథ్యంలోనే రేవంత్ జానారెడ్డి ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. అదేవిధంగా కాల్పుల విరమణ, శాంతి చర్చల అంశంపై జానారెడ్డి సలహాలు తీసుకుంటానన్నారు సీఎం రేవంత్.
అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జానారెడ్డి నివాసానికి వెళ్లారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శాంతి చర్చల దూతలు కలిశారు. ఎందుకంటే మావోయిస్టుల పైన కాల్పుల విరమణ చేసుకోవాలని ప్రొఫెసర్ అరగోపాల్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిన్న కలిశారు. కేంద్ర ప్రభుత్వము ఈ కాల్పుల విరమణ చేసుకోవాలి, మావోయిస్టులు కూడా సయోధ్యకు వస్తానంటున్నారు. అదేవిధంగా శాంతి చర్చలకు మావోయిస్టులు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇక ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ బలగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మోహరించారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వానికి ఈ యొక్క కాల్పుల విరమణ చేసుకోవాలి. అంతేకాకుండా ఆ శాంతి చర్చలకు ఈ యొక్క మావోయిస్టులను పిలవాలనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శాంతి చర్చలు దూతలు చెప్పారు. అయితే ఈ యొక్క నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ గతంలో శాంతి చర్చలను జానారెడ్డి చేశారు 2005 సంవత్సరంలో. అప్పుడు జానారెడ్డి హోంశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయనకు అనుభవం ఉంది. కాబట్టి ఈ శాంతి చర్చలు ఏ రకంగా చేయాలి, కేంద్ర ప్రభుత్వానికి ఏ రకంగా లేఖ రాయాలి అన్నీ కూడా జానారెడ్డికి తెలుసు. కాబట్టి ఈ యొక్క అంశాన్ని జానారెడ్డి దగ్గరికి తీసుకెళ్తాను, ఈ అంశాన్ని జానారెడ్డి దగ్గర సూచనలు సలహాలు తీసుకుంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న శాంతి చర్చలు జరిపినటువంటి నేతలతో చెప్పారు. అందులో భాగంగానే ఈరోజు రేవంత్ రెడ్డి జానారెడ్డి నివాసానికి వెళ్లారు. జానారెడ్డి నివాసంలో ప్రభుత్వ సలహాదారు కేకే, అదేవిధంగా వేం నరేందర్ రెడ్డి, జానారెడ్డితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ముఖ్యంగా మావోయిస్టుల ఏరివేత కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. అందులో భాగంగానే కేంద్ర బలగాలు పెద్ద ఎత్తున ఈ దండకారణ్యంలో మోహరించాయి. ఈ యొక్క నేపథ్యంలో ఈ కాల్పుల విరమణ, అదేవిధంగా నక్సలైట్లను ఏరివేతే కార్యక్రమాన్ని విరమించుకోవడానికి ఏ రకంగా ముందుకెళ్లాలి అనేది కూడా చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అని కూడా ఒక జానారెడ్డి సలహా ఇచ్చినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాసే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే శాంతి చర్చల ద్వారానే ఈ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది. అంతేకాకుండా జనజీవన స్రవంతిలో కలవడానికి నక్సలైట్లు సిద్ధంగా ఉన్నారు. చర్చలు జరపాలనేది కూడా నక్సలైట్ల దగ్గర నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. అనవసరంగా వారిని చంపడము ఇదంతా కూడా సామాజిక కోణంలో సరికాదనే ఆలోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో సామాజిక కోణము, సామాజిక స్పృహతో ముందుకెళ్లాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా జానారెడ్డి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాసి ఈ యొక్క శాంతి చర్చలు జరపాలి కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో అనేది కూడా ఒక లేఖను విడుదల చేసే అవకాశం కనబడుతుంది. అయితే రాష్ట్రంలో ఇటు ఓవైపు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ కూడా నిన్న కేసీఆర్ కూడా ఇదే సందేశాన్ని పంపారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క కాల్పులను విరమించాలి, కాల్పులను వెనుకకు తీసుకోవాలనేది కూడా నిన్న కేసీఆర్ భారీ బహిరంగ సభలో చెప్పారు. అంతేకాకుండా కేసీఆర్ కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున ప్రధానమంత్రికి కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయాలి, వాళ్ళతో చర్చలు జరపాలి. ఎందుకంటే మావోయిస్టులు కూడా చర్చలకు సిద్ధంగా ఉన్నారు, మావోయిస్టులు కూడా చర్చలకు వస్తామని చెప్తున్నారు. కాబట్టి చర్చలు జరపాలి, ఈ యొక్క కాల్పుల విరమణనైతే విరమించుకోవాలి, కాల్పులు లేకుండా చేయాలి అనేది కూడా నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా అడుగులు వేస్తున్నారు. మొత్తానికి చూసుకున్నట్టయితే ఇటు కాంగ్రెస్ అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ మాత్రము ఈ యొక్క కాల్పులను విరమించాలి, కాల్పులను చేయకూడదు, మావోయిస్టులతో చర్చలు జరపాలి, సామాజిక కోణంలో సామాజిక స్పృహతో ఆలోచన చేయాలనేది కూడా ఓవైపు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి. రైట్ రాజిరెడ్డి, థ్యాంక్ యూ.